హాయ్ వ్యూస్. పూజా హెగ్డే ఈమె అసలు తెలుగు అనే ఒక భాషలో నేను నటించాను అన్న విషయం గుర్తుందా? మర్చిపోయిందా? గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి ముందు, ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల వరకు కూడా సౌత్ ఇండియా అంటే ఇక తమిళం అంతే. అరవం, తమిళం, మద్రాసు. బాబా సినిమా ఉంది కదా, అందులో కూడా చూడండి మనిషి గురించి ఒక డైలాగ్ ఉంటుంది, మద్రాసి అని చెప్పేసి. ఎవరు మద్రాసి అని చెప్పేసి రజనీకాంత్ అంటూ క్షమాపణ చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ పూజా హెగ్డే కూడా ఆల్మోస్ట్ అలాగే బిహేవ్ చేశారు. అలా వైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మన తెలుగు వాళ్ళు ఇస్తే, త్రివిక్రమ్ డైరెక్టర్ అయితే, అల్లు అర్జున్ హీరో అయితే, అదంట తమిళ సినిమా అంట. అయినా కానీ బాలీవుడ్లో ఆదరించారంట. ఇప్పుడు దేవానా మీద ఒక సినిమా అయ్యా, దానికి సంబంధించి ప్రమోషన్ ఈవెంట్స్, దానికి సంబంధించి బయట పబ్లిక్ టాక్ నడుస్తూ ఉంటే అలా అడుగుతున్న మూమెంట్లో సినిమా అనేది బాగుంటే ఎక్కడైనా ఎవరైనా ఆదరిస్తారనేది ఆమె ఇంటెన్షన్ చెప్పటం. కానీ ఎంత తమిళంలో 2-3 సినిమాలు చేసినా, తెలుగులో అంతకుమించి బోర్డెన్ సినిమాలు చేస్తున్నప్పుడు తమిళకు తెలుగుకి డిఫరెన్స్ తెలియదా? సౌత్ ఇండియా అంటే ఇక తమిళమేనా? పూజా హెగ్డే లాగా ఇప్పటికీ, అండ్ మరో పూజా హెగ్డే వచ్చేసి షీఈ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక, తన మదర్ టంగ్ కన్నడం. అయితే ఇక ముంబైలో సెటిల్ అయినట్టు. ఇవిడికి ఇండస్ట్రీ ఒకే ఒకటే అండి, మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన పొజిషన్స్లో ఉన్న తెలుగువారు తెలుగు అని చెప్పడానికి కొంతమంది ఎందుకు మరి వెనకాడుతున్నారు. తెలుగు భాషలో తెలుగు మాట్లాడటానికి కూడా వెనకాడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి పూజా హెగ్డే లాంటి వాళ్ళు తెలుగును తక్కువ చేయడం కారణం ఏంటో తెలుసా? తెలుగువారే తెలుగును తక్కువ చేయటం, తెలుగువారే తెలుగువారిని తక్కువ చేయటం. అంతిమంగా తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతూ ఉన్న ఆ తెలుగుకు సంబంధించి తెగులు పట్టే విధంగా మనమే ఉంటున్నాం కాబట్టి ఆ పూజా హెగ్డే తెలుగుని మర్చిపోయి తమిళ అని చెప్పేసి అనేది. బట్ చాలా చాలా తప్పు అయితే చేసింది. जो जैसे कि अला वैकुंठपुरम लो एक्चुअली तमिल फिल्म है, ऐसा नहीं है कि वो कुछ पैन इंडिया फिल्म था, पर लोगों ने हिंदी में भी देखा है, डीजे हिंदी में देखा है. सो आई थिंक इट्स इफ वर्क इज गुड, इट विल रीच पीपल.